ముగిసిన టీజేఐసీ స్టీరింగ్ సమావేశం 7న 24 గంటల బంద్కు కోదండరాం పిలుపు. సీఎంపై దిగ్విజయ్కి తెలంగాణ నేతల ఫిర్యాదు. సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. స్వప్రయోజనాలకే కాంగ్రెస్ విభజన మంత్రం. టీచర్స్ డేలో చంద్రబాబు విమర్శ. సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం. వినూత్న రీతిలో సమైక్యవాదుల నిరసనలు. దేశాలన్నీ తిరిగి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే వైఎస్ పాలనలో లూటీ చేశారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వారానికి 100 కోట్లు తీసుకుని రాష్ట్రాన్ని దోచుకున్న సోనియా ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీని బతకనివ్వొద్దని పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మోకతడలో బాబు టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. 14 రోజులు తిరిగా నేను సీఎంగా న్యూయార్క్ టౌన్ లో ఫైల్స్ నేనే మోసుకెళ్ళా. న్యూయార్క్ టౌన్ అంటే బాగా మీకు ఐడియా ఉంటుంది, ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. పక్కన పోవాలంటే చాలా టైం పడుతుందంటే నేను మా పిఎస్ ఇప్పుడు ఆయన వరల్డ్ బ్యాంక్ లో ఉన్నాడు సుధాన్ అని, ఇద్దరం ఫైల్స్ మోసుకొని ఆఫీస్కి వెళ్ళి ఎందుకు మీరు హైదరాబాద్కి రావాలి, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావాలి, అక్కడ ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి మార్కెటింగ్ చేశాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చే వరకు ఇండియాలో భారతదేశంలో ప్రధానమంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ విదేశాలకు పోయి మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా శక్తి ఈ విధంగా చెప్పిన దాఖలాలు లేవు. దానికి నాంది పలికింద నాతోనే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశం నాశనం అయితే అన్ని సర్వేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతారు, వీళ్ళకి అడ్రస్ కూడా ఉండదు, ఆంధ్రప్రదేశ్ 3 సీట్లు కూడా రావని చెప్పి సర్వేస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి ఆ సర్వేలు? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 కోట్లు దోచుకొని ఈరోజు దోచుకున్న వాళ్ళందరూ జైలుకు పోయి రాష్ట్ర ప్రతిష్ట మంట గలిచిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్లు పోయారు, మంత్రులు పోయారు, వ్యాపారవేత్తలు పోయారు. ఒకప్పుడు మీరు ఎక్కడన్నా బయట పోతే ఆంధ్రప్రదేశ్ అంటే మిమ్మల్ని గౌరవంగా చూసేవాళ్ళు. మీరు తెలుగు వాళ్ళ, ఆంధ్రప్రదేశ్, మీరు చాలా తెలివైన వాళ్ళని మిమ్మల్ని గౌరవంగా చూసి గౌరవించే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ పోయినా నీచంగా చూస్తున్నారు. మీరు తెలుగు వాళ్ళ, ఆంధ్రప్రదేశ్, మీరు ఎప్పుడు మోసం చేస్తారో మాకు తెలియదు, ఎక్కడ ఎవరిని ఏం చేస్తారో తెలియదు అని చూసే పరిస్థితి వచ్చిందంటే ఒక కుటుంబం వల్ల తెలుగు జాతి తల వంచుకునే పరిస్థితి వచ్చింది. ఒక నాయకుడి వల్ల తెలుగు జాతి ఆత్మగౌరవంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఒక నాయకురాలు 5 ఏళ్లు లూటీ చేస్తే వారానికి 100 కోట్లు రాజశేఖర్ ఢిల్లీకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొని మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మేము ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని ఇచ్చినా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అటు దెబ్బతిన్నాం. లాస్ట్ 5 ఇయర్స్ మళ్ళీ అనిశ్చిత పరిస్థితి. తెలంగాణ ఉద్యమం, అక్కడ మనుషులు చనిపోయారు. ఇక్కడికి వచ్చింది సీమాంధ్ర ఉద్యమం. ఏంటి దీనికి లాజిక్? ఎందుకు మీరు నిర్ణయం చేయలేకపోయారు? మీకు అధికారం ఎందుకు ఇవ్వాలి నేను అడుగుతున్నాను. దీనిపైన నిర్ణయం తీయకుండా అందరినీ ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఫైనల్ గా రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటారా వీళ్ళు? సీఎం కిరణ్ పై కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ తెలంగాణ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని దిగ్విజయ్ సింగ్ కు తెలంగాణ మంత్రులు ఫిర్యాదు చేశారు. సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఏపీ ఎన్జీఓల సభకు అనుమతి ఇవ్వడంపై కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీ ఎన్జీఓలకు సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటున్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ డి శ్రీనివాస్. రాష్ట్ర విభజనతో వచ్చే సమస్యలు ఆందోళనలతో పరిష్కారం కావని చర్చలతోనే సాధ్యమవుతుందన్నారు. ఏపీ ఎన్జిఓ మిత్రులతోని మనమంతా బాధ్యత గల దేశ పౌరులం, ఏళ్ల తరబడి కలిసి ఉన్న వాళ్ళం. ఏమాత్రం కూడా తేడా రాకుండా మీకు ఉన్న సమస్యలు రేపు రాష్ట్రం విడిపోవడం వల్ల ఏ సమస్యలైతే ఉత్పన్నం అవుతాయని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి అనుమానాలని ప్రజల దృష్టికి తేవడం వల్ల ఇష్యూస్ సార్ట్అవుట్ కాదు. అయినా ఇది అవకాశం కనుక తెండి, కానీ అవి ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన అవసరం చాలా ఉంది. కనుక మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి, దానికి రెమెడీస్ కొనడానికి, రెమెడీస్ అడగడానికి లేదా రెమెడీస్ సజెస్ట్ చేయడానికి ఒక అవకాశంగా యూజ్ చేసుకోండి. కానీ ఏదున్నప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఒక నిర్ణయానికి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఇవాళ అందరు సానుభూతి, అన్ని వర్గాల వారి సానుభూతి, అన్ని ప్రాంతాల వారి సానుభూతి మీ పైన ఉంది. టీజేఐసీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన కోదండరాం 7వ తేదీన 24 గంటల బంద్కు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు జరుగుతుందన్నారు ఆయన. ముఖ్యమంత్రి గారు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ధోరణికి, రాజ్యాంగ వ్యతిరేక ధోరణికి, చట్ట వ్యతిరేక ధోరణికి, వారు అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణికి నిరసనగా మేము 7 తారీఖు నాడు బంద్ పాటించాలని నిర్ణయించుకున్నాం. 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి 7వ తారీఖు అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు మేము బంద్ పాటించాలని నిర్ణయించుకున్నాం. మా బంద్ నిర్ణయం చాలా స్పష్టంగా ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేక ధోరణికి నిరసనగా మా బంద్ జరుగుతున్నదని మీడియా మిత్రులు గ్రహించవలసిందిగా కోరుతున్నాం. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన కొట్లాట రాష్ట్ర ప్రభుత్వంతోని, కేంద్ర ప్రభుత్వంతోని, సాధారణ ఆంధ్ర ప్రజలకి, ఉద్యోగులకు మన డిమాండ్ల మనకు ఈ విషయంలో వాళ్ళేదో మనకు ఆటంకంగా ఉన్నట్టుగా భావించి వాళ్ళందరి పట్ల వ్యతిరేక ధోరణిని అవలంబించటం అనేది అది నాగరిక సమాజం ఎక్కడా కూడా అవలంబించదు. దాన్ని ఉపాధ్యాయ దినోత్సవాన్ని సమైక్యాంధ్ర ఉద్యమ వేదిక చేసుకున్నారు కర్నూలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు. చెన్నమ్మ సర్కిల్ రోడ్డుపై మానవహారం నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై భారీ మానవహారం నిర్వహించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అందరం కూడా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు మాదిరిగా కలిసి ఉన్నాం ఈ దేశంలో. మేము ఎవరు చెప్పారండి మాకు విభజన చేయమని? మాకు విభజన వద్దు, సమైక్యాంధ్ర కావాలి, అందరం అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. టీచర్స్ డేని కూడా మేము ఇక్కడ రోడ్ల మీద జరుపుకుంటున్నాం. ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాము.
కడప జిల్లాలో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతోంది. ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యుత్ ఉద్యోగులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సప్లయర్స్ అండ్ డెకరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెలూన్ల ర్యాలీ నిర్వహించారు. టైలర్స్ అసోసియేషన్ ప్రదర్శన నిర్వహించి దీక్షలు చేస్తున్న వారికి మద్దతు ప్రకటించారు. అరవింద్ నగర్ కాలనీ వాసులు, కార్పెంటర్లు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పుష్పగిరి విద్యా సంస్థల విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ మాస్కులు ధరించి ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో టీడీపీ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. కేంద్ర మంత్రుల మాస్కులు వేసుకుని నరమాంస భక్షకులుగా నటించారు. విభజన విషయంలో కేంద్ర మంత్రుల వైఖరిని ఎండగట్టారు. రాజధానిలో ఆటో డ్రైవర్ల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. చలాన్ల మోతను వ్యతిరేకిస్తూ 11 ఆటో యూనియన్లు బంద్కు మద్దతు ఇవ్వడంతో నగరంలో ఆటోలు తిరగటం లేదు. 108 జీవోను ఉపసంహరించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆటో యూనియన్లు హెచ్చరించాయి. సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణను ప్రకటించాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ చాలన్లను భారీగా పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవో నంబర్ 108ని విడుదల చేసింది. కొత్త జీవో ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఎక్కడైనా వాహనాలను రాంగ్ పార్కింగ్ చేసినా, సిగ్నల్ జంప్ చేసినా, ఇతరత్రా ఏ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినా 1000 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. బైక్ అయినా, కారైనా కనీసం 1000 రూపాయలుంటేనే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. చలాన్ రుసుము ఒకేసారి 1000 రూపాయలు పెంచడంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1000 రూపాయలు జరిమానా చెల్లించి తామెలా బతకాలంటూ ఆటోవాలాలు ప్రశ్నిస్తున్నారు. 108 జీవోకు వ్యతిరేకంగా నగరంలో 2 రోజులుగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నారు. మొత్తం 11 యూనియన్లు బంద్కు మద్దతివ్వడంతో ప్యాసింజర్ ఆటోలు పూర్తిగా తిరగడం లేదు. రెండో రోజు బంద్లో భాగంగా బాగ్లింగంపల్లి నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ తీశారు. ఖైరతాబాద్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సచివాలయంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించారు. అయితే రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఢిల్లీలో ఉండడంతో ఇప్పుడు తామేం చెప్పలేమని అధికారులు బదిలిచ్చారు. పెంచిన చలానా రుసుమును తగ్గించే వరకు వెనక్కి తగ్గబోమంటున్నారు ఆటోవాలాలు. చలాన్ల పేరుతో పట్టుబడ్డప్పుడల్లా 1000 రూపాయలు వసూలు చేస్తే తామేం తినాలని ప్రశ్నిస్తున్నారు. నగరంలో పార్కింగ్ స్థలాలే సరిగ్గా లేనప్పుడు రాంగ్ పార్కింగ్ పేరుతో 1000, సిగ్నల్ జంప్ పేరుతో 1000 వసూలు చేస్తే తమ పరిస్థితి ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్న యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క రవాణా శాఖ అధికారులను 1000 రూపాయలు బేషరతుగా తగ్గించాలా, కనీస చలాన్ 100 రూపాయలు చేయాలా, అదేవిధంగా 108 జీవో రద్దు చేయాలా. ఈ యొక్క స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆటోలు, ట్రాలీలు, డీసీఎంలు, ట్యాక్సీలు అన్ని కూడా నిర్వైధికంగా బంద్ పెడతాము అని హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఆటోల బంద్తో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. పగటిపూట బస్సులు, క్యాబ్లు తిరగడం వల్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా రాత్రి వేళల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంద్ను ఆసరాగా చేసుకుని కొంతమంది ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు.